హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్. ప్రస్తుతం మనం ఉన్నాము నీలోఫర్ హాస్పిటల్ దగ్గర. జనరల్గా నీలోఫర్ హాస్పిటల్కి చాలా చరిత్ర ఉంది. ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ చిన్నపిల్లల హాస్పిటల్ అన్నది రన్ అవుతుంది. కాలక్రమేణా దీనికి సంబంధించిన బిల్డింగ్స్ కూడా ఎక్కువ అయ్యాయనే చెప్పొచ్చు. ఓపీ పేషెంట్స్ బిల్స్ అని, ఇంటెన్సివ్ కేర్ బిల్డింగ్ అని చెప్పేసి ఇట్లా ఒక 2-3 బ్లాక్స్ అన్నీ కూడా పక్కనే ఉంటాయి. ఇది మాత్రమే కాకుండా జనరల్గా రోజు వచ్చే వారి సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది. రోడ్డు కూడా చిన్నగా ఉండడంతో ఇక్కడ వెహికల్ పార్కింగ్ కానివ్వండి, లేకపోతే 2 వీలర్స్ కానివ్వండి, 4 వీలర్స్ కానివ్వండి అన్నీ పార్క్ చేసేసరికి జనరల్గానే ఇక్కడ పోయేవారు నడుస్తుండడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. అండ్ ఆల్సో వెహికల్స్ కూడా వెళుతుండడం వల్ల రద్దీగా ఉండే చోటు కావడంతో ఎక్కడన్నా యాక్సిడెంట్స్ అవుతాయేమో అని చెప్పేసి జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా తనని ఏర్పాటు చేసుకున్న ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా పెట్టడం జరిగింది. గత కొంతకాలంగా ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అనేది రన్ అవుతూనే ఉంది. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో నీలోఫర్ ఇంటెన్సివ్ కేర్ బ్లాక్, ఓపీ పేషెంట్స్ బ్లాక్ కానివ్వండి, ఓపీడీ బ్లాక్ కానివ్వండి, ఇవన్నీ కూడా దీనికి సంబంధించిందే ఉంటుంది. అయితే నీలోఫర్ పాత భవనం నుంచి కూడా ఇంటెన్సివ్ కేర్ యూనిట్ భవనంలోకి రోగులతో పాటు అండ్ సహాయకులు, అంటే ఇక్కడ హెల్ప్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆయాలు కానివ్వండి, వారు సైతం ఇక్కడ రాకపోకలు సాగించాలంటే ఈ భవనాల మధ్యనే ఇంత ఇరుకైన రోడ్లో ఇవన్నీ ప్రమాదాలు జరగకుండా ఉండడం కోసం ఈ బ్రిడ్జ్ని యూజ్ చేస్తున్నారు అని చెప్పి తెలుస్తుంది. అయితే వీటి ద్వారా ఒక కాంట్రాక్టర్కు అప్పచెప్పారు. ఇది వరకు గతంలో ఈ పనులను ఒక కాంట్రాక్టర్కి అప్పచెప్పడం వల్ల అలంకారప్రాయంగానే మారింది లిఫ్ట్లు అని చెప్పేసి అందరూ అనుకున్నారు. కాకపోతే ఈ మధ్యకాలంలో కొంతవరకు అందరూ యూజ్ చేస్తున్నారనే చెప్పచ్చు. అయితే వైద్యం కోసం వచ్చిన వారు తొందరలోనే రోడ్డు దాటుతూ రద్దీగా ఉండే దారిలో ప్రమాదాలకు గురవుతున్నారు. కాబట్టి జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు స్పందించి ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్కి అనుసంధానంగా ఉన్న లిఫ్ట్ను కూడా పునరుద్ధరించాలని రోగులు అండ్ ఇక్కడ ఉన్న హెల్పర్స్ కూడా కోరారు. అయితే పాత భవనం నుంచి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ భవనాన్ని అనుసంధానం చేస్తూ వారి ద్వారా దవాఖానా ఉద్యోగులు కానివ్వండి, ఇక్కడ సిబ్బందిలు కానీ ఎవరైనా ప్రమాద బారిన పడకుండా ఈ ఫ్రిడ్జ్ ఓవర్ ఏదైతే మనకు కనిపిస్తుందో ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ దీన్ని యూజ్ చేసుకోవాలని చెప్పేసి కూడా అందరూ కోరుకున్నారు. అండ్ ఇది మాత్రమే కాకుండా లిఫ్టులు కూడా పనిచేసేలా ఉండాలని చెప్పేసి అందరూ కోరుకున్నారు. వృద్ధులు కానీ మహిళలు కానివ్వండి ఉంటారు. అంటే జనరల్గానే చిల్డ్రన్ హాస్పిటల్ అయినప్పటికీ ఇక్కడ వేరే ఇంటెన్సివ్ కేర్ బ్లాక్లో ఏదన్నా రోగులు వస్తే మాత్రం గర్భిణీ స్త్రీలకు ఎటువంటి కేర్ తీసుకోవాలి అన్న ఈ ప్రిమిసెస్లో మనం చూసుకున్నట్లయితే వాళ్ళని కూడా కేర్ తీసుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఎవరైనా తోడుగా ఉండడం కోసం ఒక్కొక్కసారి పెద్దవాళ్ళు కూడా వస్తూ ఉంటారు. సో మహిళలు కానివ్వండి, గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు అండ్ ఆల్సో వృద్ధులు ఎవరైనా వారికి కేర్ తీసుకోవడానికి ఒకరు ఆప్షనల్గా ఉంటారు. కాబట్టి వారందరూ కూడా ఇక్కడ నుంచి అక్కడికి వేరే బిల్డింగ్కి షిఫ్ట్ అవ్వాలి అన్న, లేకపోతే వేరే బిల్డింగ్ ఏదైనా మందుల కోసం వెళ్ళాల్సి వచ్చినా, ఏదైనా అవసరం కోసం వెళ్ళాల్సి వచ్చినా ఇలా రోడ్లపైన వెళ్తే ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోతుంది. ఈవెన్ వెహికల్స్ కూడా అడ్డుగా వస్తున్నాయి. కాబట్టి ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని యూజ్ చేసుకుంటున్నారు. అయితే కింద లిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అసలు నిరుపయోగంగా ఉన్నాయి. లిఫ్ట్ పనిచేయట్లేదు. మెట్లెక్కి వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ జీహెచ్ఎంసీ తీసుకున్న ఈ చొరవ ఏదైతే ఉందో ఎవరికి ఎటువంటి ప్రమాదకరం జరగకుండా, ఎటువంటి ప్రమాదాలు రాకుండా ఉండాలి అంటే ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని యూజ్ చేయడమే కాదు, ఈవెన్ మహిళలు, గర్భిణీ స్త్రీలు కానీ ఎవరైనా ఎక్కాలంటే అవస్థలు పడుతున్నారు. కాబట్టి లిఫ్ట్ కూడా ఉపయోగంగా ఉంటే బాగుంటుందని ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. మరి రానున్న కాలంలో నిజంగా లిఫ్ట్ వర్క్ చేసే విధంగా అధికారులు స్పందిస్తారో లేదో చూద్దాం. సో ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్. వీడియో జర్నలిస్ట్ వెంకటేష్ గౌడ్తో కీర్తన, పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ నీలోఫర్ హాస్పిటల్, Hyderabad. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.